మంచి మనసు మంచి పిల్లలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు మంచి మనసు సంతోషపడతాను. ఇలాగే ఉన్నాను ఇంకా ఎన్నో గోడలు తెచ్చుకోవాలని ఎప్పుడు ఇలాగే అందరినీ మంచిగా చూసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులకి ఎన్నో జరుపుకోవాలని అంటారా? మీకు అష్టాైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాన్ని ఇలాంటి పుట్టినరోజు Happy birthday to you, Karuna. We wish you many more happy days of the great future. Karuna ఈ సందర్భంగా మేము సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఘనంగా జరుపుకొని డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా అద్భుతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరుణ సేవ సంపూర్ణ సమేతంగా ప్రతి అష్టేశ్వర్య దీన్ని మనకి అట్లాగే ఉద్యోగస్తులు అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి. మనస్ఫూర్తిగా సంగీత we wish you once again happy birthday. అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటూ బాధ్యతలంటే మంచిగా శ్రీదర్శన ఆరోగ్యం కూడా శ్రీకథ కుమారంగా చూసుకుంటూ వాళ్ళు బాగా ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ మెనీ మెనీ హ్యాపీ ఫర్ ది బర్త్డే. హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Many happy returns from Ananda. Happy New Year birthday, Akka. హ్యాపీ న్యూ ఇయర్ బర్త్డే. Happy birthday to you, Karuna. 50 సంవత్సరాలు పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు కరుణ. హాయ్ కన్నా, దేవుని దీవెనలతో అమ్మ నాన్న ఆశీస్సులు
విషింగ్ యూ ఏ హ్యాపీ అండ్ జాయిలెస్ 50th బర్త్డే కన్నా. ఈ సందర్భంగా నేను నా విషయంలో చెప్పాలనుకుంటున్నాను. కన్నా ఏ ఇష్యూలో అయినా బెస్ట్ చేయడానికి చూస్తుంది. ఆఫీసర్కి అయినా ఎవరికి ఏదైనా అడిషనల్ కోర్సెస్ చదవడం అయినా బెస్ట్ ఇస్తుంది. అదేవిధంగా రిలేషన్షిప్ కూడా పేరెంట్స్ సైడ్ కానీ పిల్లల సైడ్ కానీ అందరితో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. హాయ్ కరుణ, విష్ యూ హ్యాపీ బర్త్డే. విష్ యూ మెనీ 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 హ్యాపీ బర్త్డే. డియర్ కరుణ, మళ్ళీ వచ్చే బర్త్డే వరకు మన ఫ్యామిలీలో ఫస్ట్ టార్గెట్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. Hello there. Wish you very very happy birthday. On this special occasion, I wanted to tell something. What I learned from you. How to balance personal and professional life with ease and perfection. I observed you, I followed you, and I am very happy. Thank you for being inspiration. Once again, many more happy returns of the day. వినిపిస్తా సెపరేట్గా నాకు విను. Many more happy returns of the day, Vinny. I'm so happy for you. I'm so sad at the same time. But I'm not going to birthday celebrate చేయలేకపోతున్నాను. Vinny define చేయాలంటే she is a true feminist and a true example for women empowerment. I mean, she's always been inspiring to us. She's always been the person whom we can look up to. She's always been the person who's so focused on the career. Yet, నాకు గుర్తు కూడా లేదు లాస్ట్ టైం when you avoided family function, when you're not there for your family, when they needed you. You are, you were, and you will always be an inspiration to all of us, to all of your younger generation. I'm so blessed to be related to you, and have a great day. Have a great, wonderful day. Happy birthday to you. Hope you have a lovely birthday. I miss you. Hello Treya, happy birthday. Happy many returns of the day Treya. Happy birthday, Karan. Thank you for the teacher. Thank you. Hi Karna. Happy birthday. Many happy returns of the day. కుమార్తె జన్మించింది. ఒక పేరు తర్వాత కుమారుడు కిరణ్. అయితే నేను మాస్కోలో చదివేటప్పుడు మాస్కో వెళ్ళినప్పుడు నేను వెళ్ళని పూర్వం ఆమె మోచేతులు మోకాళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి కన్యశ్రీ. నేను మాస్కోలో మా సతీమణి పంపించిన ఫోటో చూసేసరికి ఆశ్చర్యపోయాను. అప్పుడే నిలబడి చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ అనతి కాలంలో అంటే ఒక 5-6 మాసాలే ఇంత మార్పు వచ్చిందని నాకు అది ఆశ్చర్యకరంగా అనిపించినది. సరే, ఆ రకంగా ఆమె బాధ్యం. దాని తర్వాత
తర్వాత విద్యా అనంతరం ఏమంటే ఆమె అనేది మ్యారేజ్ చేయడం, మ్యారేజ్ మంచి కుటుంబం మళ్ళా అంటే రాజకీయ అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో నాకు మంచి నేపథ్యం ప్రస్తావించేది ఏమంటే నేను కొంచెం కర్ణశ్రీ 50 ఏళ్ళు అనేసరికి నాకు ఒక రకంగా కూడా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే నేను 7 పదవులు దాటినది నాకే ఆశ్చర్యంలో కర్ణశ్రీకి సంబంధించినటువంటి వయసు విషయాన్ని కూడా నాకు ఆశ్చర్యం. వయసు దాని అదే ఏది ముందు కాలంలో వయసు కూడా మరి అదుపులో కోర్స్ లాగా అది తీసుకుంటే చేయబట్ట ఆ రకంగా. అయితే ఈ సందర్భంలో ఏమన్నానంటే ఆమె క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం కానీ ఆమె నిర్ణయించుకున్నటువంటి జీవన శైలి ఏమంటే ఎక్కడ కూడా నిబద్ధత నుండి పక్కకు తొలగకుండా ఒక మంచి ఆలోచన పరురాలుగా ఆమె తన కుటుంబంలో అదేవిధంగా తన జీవితంలో కూడా ఎదిగింది. కుటుంబానికి ఒక రకంగా ఇవన్నీ తెచ్చినటువంటి కూతురుగా నేను తండ్రిగా నాకు అవకాశమైనటువంటి కూతురుగా వారి కుటుంబం శ్రీరామ్ శ్రీకర్ కూడా వారు కుటుంబం కూడా చాలా సంతృప్తి తీసుకున్నటువంటి వాళ్ళు ఈ అర్ధ శతాబ్ద జీవితం నుంచి 100 సంవత్సరాలకు పైగా తను ఏది సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో శ్రీరామ్ శ్రీకర్ భవిష్యత్ కుటుంబాలతో మా అందరితో కూడా సుఖ సంతోషాలతో సంతృప్తిగా జీవితం మనగా సాగించాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు కర్ణశ్రీకి వారి కుటుంబానికి మా తండ్రిగా నా ఆశిస్తున్నాను. మీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను మీ గురించి 4 మాటలు చెప్పాలని 1974 ఆ రోజుల్లో విద్యార్థి ఉద్యమాలలో నాన్న అంటే ప్రభాకరం కోవిడ్ పెంచినటువంటి రోజు. అదే సమయంలో మన దగ్గర మీ పుట్టినరోజు అదే రోజు దాదాపు మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కి నేను ఢిల్లీ నుంచి ప్రశాంతం సందర్భంలో మీ పుట్టినరోజు ఫ్రెండ్ వేణు కూడా ఆ రోజు ఈ పుట్టినరోజు కార్యక్రమంలో జాయిన్ కావటం తను కూడా తరచూ గుర్తు చేసుకుంటాను. కరోనా పుట్టినరోజు ఫస్ట్ పుట్టినరోజు ప్రభుత్వానికి నేను ఫ్రెండ్ అయినా అదే రోజు అన్నయ్య రష్యా వెళ్తున్నారు చాలా కూడా నాకు బాగా గుర్తుంటుంది. మొదటి పుట్టినరోజు అది ఏదేమైనా కర్ణ అంటే మా అందరికీ అభిమానం, మా అందరికీ ఇష్టమైన కర్ణ మనకి ఆధారం అని చెప్పేసి భావిస్తున్నాను. కర్ణశ్రీ నిజంగా తన వ్యక్తిత్వాన్ని కూడా ఎప్పుడు తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల మన ఇంట్లోనే కాకుండా ఇంట పుట్టినలే కాకుండా మెట్టినది కావాలని కూడా కాపాడటం అనేది జరిగినప్పుడు సంతృప్తిగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. నా పిల్లలైనా మంది పిల్లలైనా అలాంటి కోరుకుంటాను కాబట్టి వీళ్ళు అలాంటి గుణాలు చూసినప్పుడు చాలా సంతృప్తి అయిపోతుంది. ఈ కుటుంబాన్ని ఈ కుటుంబంలో వచ్చిన ఆ వంశంలో కానీ అత్తగారి వంశంలో కానీ గౌరవాన్ని కాపాడటం అనేది జరిగింది. అని చేసుకున్నామని చెప్పేసి చేశామని చెప్పేసి కూడా నేను అనుకోవడం కాదు. మీ మామగారు అత్తగారు కూడా చాలా సందర్భాలలో దీని గురించి గర్వంగా గొప్పగా చెప్పిన నేను ఆ విధంగా మీటింగ్లో కూడా చక్కగా వాళ్ళ ఆదరణ
ఒకటి ఉన్నది మాట్లాడాలంటే గర్వం తప్పదు. అది తల్లిదండ్రులకు కూడా గౌరవకరంగా ఆ రకంగా అంటే ఇకపోతే మన ఇళ్ళల్లో కూడా మన కుటుంబాలలో అంటే మా బ్రదర్ ప్రభాకర్ అనే కాకుండా తమ్ముడు శ్రీనివాసైనా మా ఇంట్లోనే ఈ కుటుంబాలలో కూడా ఏ ఫంక్షన్లు ఉన్నాయినా స్థలంలో నాలికలాగా కలిసిపోయి దేవుడు లాంటి కార్యక్రమాలలో ఇన్వాల్వ్ కావాలి. అదేవిధంగా శ్రీరాముని కూడా ఇన్వాల్వ్ చేసి నేను కూడా ఒప్పించి ఈ రకంగా అది మసులుకోవడం అనేది కూడా నాకు ఇష్టమైనటువంటి. కాకపోతే విద్యాపరంగా కూడా మేము ఆ రోజులలో హోమ్ సైన్స్ చేస్తున్న రోజులలో కూడా చక్కగా పేపర్కు విశాలంగా ఆహారపు అలవాట్ల గురించి పదార్థాల గురించి రాయడం మీలో గమనిస్తుంటాను. ఒక మంచి టీచర్గా కూడా నేను మీలో గమనిస్తుంటాను. ఆ విధంగా ఒక మంచి టీచర్గా, మంచి ఓడినిగా, మంచి తల్లిగా నేను సక్సెస్ఫుల్గా ఎందుకు నడుస్తున్నానని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి అదే పద్ధతిలో శ్రీకర్ని కూడా డిసిప్లిన్లో పెట్టేసి పైకి సాధించడంలో కూడా మీ ఇద్దరిని అంటే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పాత్ర ఉన్నదని చెప్పేసి నేను ఆనందాన్ని ఫీల్ అవుతూ మరి అలాంటి ఒక మంచి సంప్రదాయాన్ని మంచి పిల్లలు కూడా తల్లిగా అనే బాధ్యతలు చెప్పేసి ఒకసారి చేస్తున్నాను. మరి ఈ 50వ జన్మదినోత్సవం కాకుండా ఎన్నో నేను చక్కగా అనేక బర్త్డేలు కొంతేళ్ళు ఆ బర్త్డే జరుపుకోవాలని చెప్పేసి ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మంచి సమాజానికి కుటుంబానికి ఉపయోగపడే పద్ధతులు ఈ యొక్క ఎదుగుదల ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందులో ఈ సక్సెస్ కావాలని చెప్పేసి విజయవంతం అవుతామని చెప్పేసి నమ్ముతూ ఈ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి నా పక్షాన మా కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఆ యొక్క హ్యాపీ బర్త్డే టు యూ. అప్పుడే నీకు 50 సంవత్సరాలు నిండాయా? నేను ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాల్సి దీని గురించి చెప్పుకోవాలంటే మా అక్క చిన్నప్పటి నుండి కూడా ఒక ఉత్తమ విద్యార్థిని, అట్లాగే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెలో ఒక కళాకారిణి ఉంది, ఒక క్రీడాకారిణి ఉంది, ఒక ఉపాధ్యాయురాలు ఉంది, ఒక సైకాలజికల్ కౌన్సిలర్ ఉన్నారు, ఒక గృహిణి, ఒక ఉత్తమ ఉద్యోగి. ఇలా అనేక లక్షణాలు ఆమె సొంతం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళడం, జాగ్రత్తగా చూసుకోవడంతో మొదలు ఇప్పటి వరకు కూడా నన్ను అంటే తమ్ముడుగానే కాకుండా ఒక సొంత కొడుకు మాదిరిగా నన్ను, నా పిల్లలు కూడా అదే మాదిరిగా చూస్తుంది. అండ్ థ్యాంక్ఫుల్ టు దట్. అందుకు అక్కకు బాగా ఇచ్చే సహకారం కూడా చాలా గొప్పది. అది కరోనా సమయంలో చూసాము. మేము ఇంటికి రావద్దంటున్నా కూడా వచ్చి బయట నుండి నిలబడి మాకు కావాల్సిన ఫుడ్ ఎవ్రీథింగ్ తను వాళ్ళిద్దరే బయట నుండి ఉండి ఇప్పటికప్పుడు మానిటర్ చేసి ఇప్పటికీ జీవితంలో మర్చిపోలేని సంఘటన. స్కూల్లో ఆమె ఎంతో పాపులర్ అక్క. అసలు ఆమె మాట్లాడే ఇంగ్లీష్కి ఆ రోజుల్లోనే టీచర్సే ఫిదా అయిపోయేవాళ్ళు. ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఆమె డిబేట్లో కానీ ఎస్ఏ రైటింగ్లో కానీ టాపర్, ఒక మంచి విద్యార్థి. ఆమె ఎంత పాపులర్ అంటే ఈ మధ్యకాలం మా స్కూల్లో మా ఎస్ఎస్సి బ్యాచ్ 30 years కంప్లీట్ అయిన సందర్భంగా రీయూనియన్ పెట్టారు. అప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ అలాగే టీచర్స్ అందరూ నన్ను పిలిచి బాగున్నా అని చెప్పి నా యోగక్షేమాలు అడిగిన మీ సిస్టర్ ఉండేది కదా కర్ణాటక ఎట్లా ఉంటుంది, ఏం చేస్తుందని చెప్పారు. అంటే ఒక 35 years తర్వాత కూడా ఆమె ఎవరిని కలవుతున్నా కూడా వాళ్ళు గుర్తు చేసుకొని అడిగారంటే అక్క ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్క మంచి టీచర్ కూడా. ఆమె అమీర్పేటలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసింది 10th క్లాస్ వరకు. ఆమె విద్యార్థులు కూడా ఉన్నత స్థానాల్లో
ఒకసారి ఏదో ఉద్యోగరీత్యా ఊరికి వెళ్ళినప్పుడు ఒక జిహెచ్ఎంసీలో వాటర్ వర్క్స్లో పనిచేసే ఒక ఉన్నత ఉద్యోగి మేనేజర్ స్థాయిలో ఉన్నత మేడం నేను మీ టీచర్ని అని చెప్పాడు. అంటే అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆమె ఎంతోమందిని తీర్చింది. నాకు కూడా సింప్లిఫై చేసి చెప్పేది పాఠాలు, ఏమైనా లెసన్స్ అర్థం కాని టాపిక్స్ ఉన్నా కూడా. ఇంగ్లీష్లో అయితే కొట్టిన పిండి అని అందరికీ తెలిసిందే. ఇక అక్క నిత్య విద్యార్థిని ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి, కొత్త అంశాన్ని తెలుసుకోవాలి. అట్లాగే సాహసవంతురాలు. అందరం చేయాలా వద్దని ఆలోచిస్తే చేసి తీరాలి, దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా చేయాలనే దాని మీద ఆలోచిస్తుంది. ఆ రోజుల్లోనే ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళింది. అట్లా ఆమె జీవితంలో అనేక కొత్త అంశాలను నేర్చుకోవడంలో ఎప్పుడు ముందుంటుంది. ఆమె నేర్చుకోవడమే కాకుండా తన వారు, తన ఇంట్లోని అందరూ బంధువులు, మిత్రులు కూడా అందులో ముందుండాలని కోరుకునే వ్యక్తి. అందరి శ్రేయోభిలాషి. ఇక కుటుంబ సభ్యులు అయితే అందరికీ తనలో నాలుకలాగా వ్యవహరిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా కరుణ అంటే ఒక చెరగని ముద్ద. అట్లాంటి వ్యక్తి నాకు అక్కగా ఉండడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే నాలాంటి సోదరులు ఉండడం కూడా నీకు అదృష్టంగా భావించాలి. నీ విషయం లేదు. Once again, happy birthday to you. ఇక ముందు కూడా నువ్వు ఆయుధాలు అందరినీ ఇదే విధంగా బాగోగులు కష్టసుఖాలు అందరూ తీసుకురావడం, దాంతో పాటు స్పీకర్కి మంచి మార్గదర్శిగా వచ్చే కూడా టీచర్ beautiful and gorgeous. Mama. Thanks to Srikan for this innovative idea. Hey, Google మాత్రం అన్నది ఐడియా కదా, వీడియో స్టిక్కర్ ఐడియా, గూగుల్ లింక్ మన ఐడియా. This idea is the best. This idea is the best. Yeah. Once again, happy birthday, Karna. And this is a special birthday, golden birthday. So, yeah, we thank God for being a good friendship and 3 stars. We are 3 stars in this time. We were used to stick from long back. You know that I am going to take grace from the Bhagwan. And the birthday రోజైతే నేను ఉంటాను. ఒకవేళ ఐ ట్రై మై బెస్ట్. ఒక ఫోటో తీస్తే పట్టు చీరలు ఉంటాయి, ఒక ఫోటో తీస్తే ఓకే. ఫుల్ వీడియో తర్వాత చూపిస్తా.